పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 3వ అధ్యాయము 2వ వచనము. పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచి జీవిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి భక్తులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా చేతులు పైకి లేపి దేవునికి స్తుతులను స్తోత్రములను సమర్పించుదామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఈ రోజున మనమందరము కూడా మత్తయి సువిశేషము 3వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అనేక సార్లు ఈ మాటలను మనము చదివి ఉంటాం. అనేక సార్లు ఈ మాట మీద మనము వాక్యాన్ని ధ్యానించి ఉంటాం. అనేక సార్లు మన హృదయాలను కూడా పరిశీలించుకొని ఉంటాం. కానీ ఈ రోజున దేవాతి దేవుడు ప్రత్యేక విధముగా ఈ వాక్యాన్ని మనకు అందించి ఇందులోని లోతైన అర్థాన్ని మనము నేర్చుకొని ఆ పరలోకము వైపునకు మరలమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఒకసారి శ్రద్ధతో ఈ మాటలను గ్రహించి ఇందులోని పరమార్థాన్ని తెలుసుకొని ఆ ప్రభు వైపునకు తిరగటానికి ప్రయత్నం చేద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువిశేషము 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనము విన్నాం. ఏమంటున్నారంటే అక్కడ, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అనే మాట మనం విన్నాం. ఈ బైబిల్ మొత్తాన్ని మీరు తిరిగేసినట్లయితే ఈ బైబిల్ మొత్తము కూడా ఒకే ఒక అంశం మీద కేంద్రీకరింపబడినది. దేని మీదంట? హృదయ పరివర్తన మీద. ఆది కాండం నుండి దర్శన గ్రంథం వరకు మనము వాక్యం ప్రకారంగా చదువుకుంటూ పోతే, వాక్యం వెనుక వాక్కును మనము ధ్యానించుకుంటూ పోతే మనకు కలగాల్సినది ఏమిటి అంట? హృదయ పరివర్తన. ఏ గ్రంథంలో జరుగుతుంది? ఏ లేఖలో దొరుకుతుంది? ఏ సువిశేషంలో దొరుకుతుంది? ఏ ప్రవక్త మనతో మాట్లాడుతాడో మనకు తెలియదు. కానీ ఈ బైబిల్ మొత్తం కూడా ఒకే ఒక అంశాన్ని గురించి మనకు నేర్పిస్తూ ఉంది. అదే హృదయ పరివర్తన. హృదయ పరివర్తన ఎప్పుడు కలుగుతుంది? ఎందుకు కలుగుతుంది అంటే ఆ పరలోక రాజ్యము సమీపిస్తూ ఉన్నప్పుడు. రెండవది, మన యొక్క జీవితము పైన పడుతూ ఉన్నప్పుడు, అంటే భూలోక యాత్ర ముగించుకొని పరలోక యాత్రలోనికి ప్రవేశించేటప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటాం. మన జీవితము గడిచి 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 చివరి దశలోనికి వచ్చేసరికి దేవుడా 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 అంటూ ఉండేది పరివర్తనలోనికి రాదేమో. ఒకవేళ అది దేవుడి చిత్తం, దైవ చిత్తమును మనము ఎవరము కూడా తృణీకరించము. కానీ మన వయస్సులోనికి వచ్చేసరికి, యుక్తిలోనికి వచ్చేసరికి, పాపము పుణ్యము తెలుసుకున్నప్పటి నుండి మనము పరివర్తనలోనికి ప్రయాణము చేస్తూ ఆ పరివర్తన కోసము మనము పోరాట పడుతూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను, నన్ను, నీ హృదయాన్ని, నా హృదయాన్ని కనిపెట్టుకొని ఉండే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ప్రియ స్నేహితులారా, అలాంటి పరివర్తన మనము మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఎందుకోసము అంటే పరలోక రాజ్యము సమీపించుచున్నది అని బాప్తిజ యోహాను ఎడారిలో ఎలుగెత్తి పలుకుతూ ఉన్నాడు. పరలోక రాజ్యము సమీపించుచున్నది. ఈ రోజున కూడా ఈ వాక్యం ద్వారా దేవాతి దేవుడు స్వయంగా మీతో ఈ దివ్యవాణి వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యము సమీపించుచున్నది. మీ హృదయాలను మార్చుకొని మీరు నా వైపునకు తిరగలేరా? మనం తిరగలేకపోతున్నాం. ఎందుకంటే లోకంలోని వ్యామోహము, లోకంలోని ఆశలు, లోకంలోని సంపద, లోకంలోని వస్తువులు, లోకంలోని లగ్జరియస్ అంతా కూడా మనల్ని ఏం చేస్తుంది? పరలోకం వైపునకు తిరగనివ్వకుండా భూలోకంలోని వస్తువుల వైపునకు ఆకర్షితులమైపోతూ ఉన్నాం. కాబట్టి
ఆయన మనల్ని మరి ఒక్కసారి ఈనాటి ఈ వాక్కు ద్వారా ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు, పిలుపుని అందిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము సమీపించుచున్నది, హృదయ పరివర్తన చెందండి అంటున్నాడు. ఆయన వైపునకు తిరగాలి అంటే ఏం చేయాలి అంటే మత్తయి సువిశేషము 3వ అధ్యాయము 6వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దానులో బాప్తిస్మము పొందుచుండెను అనే మాట మనం వింటూ ఉన్నాం. ఆ పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటే, ఆ హృదయ పరివర్తన మనకు రావాలి అంటే ఏం చేయాలంట? మత్తయి 3:6 తెలియపరుస్తుంది, మన పాపములను మనము ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నీవు నేను మన పాపమును ఒప్పుకుంటూ ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకు పూర్వపు వైభవమును అందిస్తూ ఉంటాడు. ఏంటి ఆ పూర్వపు వైభవం అంటే, జ్ఞానస్థానంలో తల్లిదండ్రుల ద్వారా, జ్ఞాన తల్లిదండ్రుల ద్వారా నిన్ను ఏ విధముగా నీటితో కడిగి పరిశుద్ధ వస్త్రాన్ని నీ హృదయం మీద కప్పి ఆయన యొక్క వెలుగును నీ చేతిలో, అనగా జ్ఞాన తల్లిదండ్రుల చేతిలో ఉంచి, ఎప్పుడు వెలుగుతున్నటువంటి ఈ క్రొవ్వొత్తిలా, ఇగో ఎప్పుడు తెల్లగా ఉన్నటువంటి ఈ వస్త్రంలా నీ హృదయము ఉండాలి అని ఆయన నీకొక పేరునిచ్చి, తిరుసభ ద్వారా నీకొక పేరునిచ్చి తిరుసభలో నిన్ను ఏ విధముగా చేర్చుకుంటూ ఉన్నాడో, నీ పాపమును ఒప్పుకున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆ పూర్వపు వైభవాన్ని అందిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియ స్నేహితులారా, ఒక్కసారి నీవు ఆ దివ్య సంస్కారంలో, ఆ పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారంలో ఒక్కసారి గురువు దగ్గర నువ్వు మోకరించినప్పుడు, నీ పాపమును ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన నిన్ను హక్కున చేర్చుకుంటున్నాడు, ఆయన నిన్ను కౌగిలించుకుంటున్నాడు, ఆయన నీకు పూర్వపు వైభవమును అందిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, కాబట్టి మన పాపమును మొట్టమొదటిగా ఒప్పుకోవాలి. దేవాతి దేవుడు తల్లి తిరుసభలో 7 దివ్య సంస్కారాలను ఇచ్చాడు. ఈ 7 దివ్య సంస్కారాలు అతి ఇష్టమైనటువంటి, ముఖ్యమైనటువంటి, మన హృదయాన్ని శుద్ధి చేసేటటువంటి దివ్య సంస్కారం పాప సంకీర్తనం. ఈ రోజున ఈ పాప సంకీర్తనానికి రావటానికి విశ్వాసులు వెనుకాడుతూ ఉన్నారు. ఏం పాపం చేశానులే అంటూ ఉన్నారు. మీకు గుర్తుందో లేదో ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను, మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అవకాశం వచ్చినప్పుడు చక్కటి పాప సంకీర్తనం చేయండి. నేనేం పాపం చేశానులే అనే వాళ్ళు ఆలోచన చేయండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో దశమ భాగాన్ని దేవుని దగ్గరకు తీసుకుని రండి అంటూ ఉన్నాడు. దశమ భాగం అంటే కేవలం జీతమే కాదు, జీవితము కూడా. రోజుకు 24 గంటలు దేవుడు మనకిచ్చాడు. 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు దేవుడివి. ఈ 2 గంటల 40 నిమిషాలు దేవునిలో నువ్వు గడవకపోతే ఏం దొంగతనం చేసినట్టంట? దేవుని సమయాన్ని దొంగతనం చేసినట్టు. ప్రియా స్నేహితులారా, కాబట్టి నేను దేవుని సమయాన్ని దొంగతనం చేశానని గురువు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోవటానికి ప్రయత్నం చేయి. 10 ఆజ్ఞల్లో 8వ ఆజ్ఞ అబద్ధ సాక్ష్యము పలకక ఉందువుగాక. మనం నోరు తెరిస్తే లేచిన కానించి పడుకునేంత వరకు అబద్ధాలు ఆడుతూనే ఉంటాం, కానీ నేనేం పాపం చేశానని అంటూ ఉంటాం. ప్రియా నేస్తమా, కాబట్టి నేను అబద్ధం ఆడాను అని, పాపం కట్టుకున్నాను అని గురువు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోవాలి. 4వ ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. ఎంతమంది మీ తల్లిదండ్రులను మనం గౌరవిస్తూ ఉన్నాం, ప్రేమిస్తూ ఉన్నాం, వారికి మనము కావలసినటువంటివి అవసరాలను తీరుస్తూ ఉన్నాం. ఆలోచన చేయాలి ప్రియ స్నేహితులారా. మొదటి 3 ఆజ్ఞలు చూసినట్లయితే దేవునికి సంబంధించినవి. తిరుసభ కట్టడ 6లో మొదటిది మనం చూసినట్లయితే, ఆదివారము అప్పు పండుగల్లో శరీర కష్ట పనులేమీ చేయక నిండు పూజలో పాలు పంచుకొందువుగాక. కొంతమంది సప్రసాదనీయంగానే వెళ్ళిపోతారు, కొంతమంది చివరి పాట పాడుతుంటే వెళ్ళిపోతుంటారు. నిండైన ఆశీర్వాదాన్ని మనం కోల్పోతూ ఉన్నాం ప్రియ నేస్తమ. కాబట్టి మనము మొట్టమొదటిగా మన పాపమును ఒప్పుకోవాలి. దేవుని రాజ్యాన్ని, దేవుని నామాన్ని వ్యర్థంగా పలుకుతూ ఉన్నప్పుడు పాపంలో పడుతూ ఉన్నాం, ఒప్పుకోవాలి. ఈ రోజున దేవుని నామాన్ని, దేవుని రాజ్యాన్ని అనేక విధాలుగా విచ్చలవిడిగా ఏం చేస్తున్నారంట? డిబేట్గా, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుని ప్రియబిడ్డలారా, ఆయన నామాన్ని వ్యర్థంగా పలుకుతున్న వారందరూ కూడా ఏమవుతున్నారంట? పాపంలో పడిపోతున్నారు. కథోలిక తిరుసభను విడిచిపెట్టి కూడా చాలామంది ఏం చేస్తున్నారు? దేవునికి వ్యతిరేకంగా లేస్తూ ఉన్నారు. పాపం దేవుని ప్రియబిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం.
ఆలోచన చేద్దాం. కథోలిక తిరుసభలో నువ్వు చేరినప్పటి నుంచి శ్వాస పోయేంత వరకు తిరుసభలోనే ఉండాలి. మనకెప్పుడు కూడా అమ్మ ఒక్కరే, ఆధ్యాత్మిక తల్లి తిరుసభ. ఈ తల్లి తిరుసభను వీడి నువ్వు వెళుతున్నావంటే సవితి తల్లిని వెతుక్కున్నట్టే. ఆలోచన చేద్దాం. మన అమ్మ మనకు ఎప్పుడు మనకు కావలసినవి ఇస్తూ ఉంటుంది. తల్లి తిరుసభలో నువ్వు పొందుకున్నటువంటి ఫలాలన్నీ పొందుకున్న తర్వాత నానా రకాలుగా ఆలోచనలు చేసి తల్లి తిరుసభ నుంచి నువ్వు వెడలిపోతూ ఉన్నావు. అమ్మను కొట్టి, అమ్మను తన్ని, అమ్మను మోసం చేసి నువ్వు ఇంకొక దగ్గరికి పోతూ ఉన్నావు. పాపం. అందుకే హృదయ పరివర్తన, నీ పాపములను ఒప్పుకోమని దేవుడు మత్తయి సువిశేషము 3వ అధ్యాయం 6వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయండి. రెండవది, పాపమును ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలంట? హృదయ పరివర్తనకు తగిన పనులు చేయాలి. మంచి కార్యాలను మనం చేయాలి. మంచి పనులను చేయటానికి మనం ముందంజ వేయాలి. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయాన్ని గనక మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని మంచి కార్యాలు, ఆత్మ కార్యాలు, హృదయ పరివర్తనకు తగినటువంటి కార్యాలు ఉన్నాయి. 5వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చూస్తే, ఆత్మఫలములు ఏమనగా అంటే హృదయ పరివర్తనకు తగిన పనులు ఏమనగా, 1 ప్రేమ, ఆనందము, శాంతి, సమాధానము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత్వము, నిగ్రహము అనేవి మంచి కార్యాలు. హృదయం నుండి మనము చేయవలసినటువంటి కార్యాలు. ఈ కార్యాలను బట్టి దేవాతి దేవుడు నీ పాపములన్నిటినీ తుడిచివేస్తూ ఉంటాడు. మనము మంచి హృదయ పరివర్తన చెందిన తర్వాత ఆ హృదయ పరివర్తనకు తగినట్లుగా మనము పనులు చేయాలి. అందులో మొదటిది ప్రేమ, రెండవది ఆనందం. పాప సంకీర్తనం చేసిన తర్వాత ఆనందంగా గురువు దగ్గర నుంచి మనం రావాలి. ఎందుకంటే పాపాన్ని దేవుడు తుడిచివేశాడు, పూర్వపు అంతస్తును మనకు అందించాడు. కాబట్టి ఆనందంతో మనము గురువు దగ్గర నుంచి ప్రభువు దగ్గరకు వచ్చి ఆనందంగా ఆయనకు కృతజ్ఞతలను తెలియచేయాలి. ప్రియా స్నేహితులారా, ప్రేమను కలిగి మనము జీవించటానికి ప్రయత్నం చేయాలి. ప్రియ స్నేహితులారా, అందుకే మనందరము కూడా ఆ శాంతి సమాధానముతో, సహనముతో, దయతో, మంచితనముతో, విశ్వసనీయతతో మనం ఎప్పుడైతే ఈ మంచి లక్షణాలను అలవరుచుకుంటామో అప్పుడు హృదయ పరివర్తనకు సంబంధించినటువంటి బిడ్డలముగా, ఆ పరలోక వారసులముగా, ఆ పరలోక రాజ్యంలోనికి చేరటానికి మనము అర్హులము అవుతూ ఉంటాం. అంతేకాని హృదయ పరివర్తన లేకుండా ఇష్టానుసారంగా జీవించడానికి కొన్ని కార్యాలు ఉన్నాయి. ఇదే గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చూస్తే, శారీరక కార్యక్రమాలు స్పష్టమే. ఏంటివంట అవి అనగా మనం చూస్తూ ఉన్నాము, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహ ఆరాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము. ఇవన్నీ ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా అక్క చెల్లెళ్ళు. ఇవన్నీ కూడా అక్క చెల్లెలు లాంటివి, ఒకదాని వెనక ఒకటి వస్తూనే ఉంటాయి. అసూయ, కుళ్ళు, కుతంత్రము, లోపల వేషధారణ, బయటికి ఒకలాగా లోపల ఇంకొకలాగా, ఇవన్నీ కూడా అక్క చెల్లెళ్ళు. ఈ అక్క చెల్లెళ్ళ నుంచి మనం బయటికి రాలేం, హృదయ పరివర్తనలోనికి రాలేం, మంచి కార్యాలను చేయటానికి మన హృదయము సహకరించదు. ఎందుకంటే అక్క చెల్లెళ్ళు పొంచుకొని ఉంటాయి. ఇంకో కొన్ని ఉన్నాయి. మనం చూస్తాం గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము మనం చూస్తే 21లో చూస్తే, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు మొదలైనవి. ఇవన్నీ ఏంటో తెలుసా? అన్నదమ్ములు. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు మనతోనే వాసం చేస్తారు కాబట్టి ఏం దూరంగా ఉంటాయి? మనకు ప్రేమ, ఆప్యాయత, శాంతి, సమాధానాలు దూరంగా ఉంటాయి. ఎక్కడ చూసినా, ఏ ఫంక్షన్ జరిగినా, ఏ చావైనా, ఏ దినమైనా, ఏ కార్యక్రమమైనా ఏంటంట? విందులు, వినోదాలు, త్రాగుబోతుతనము, అసూయలు, కుట్రలు, కుతంత్రాలు. ఇవన్నీ ఉన్నప్పుడు హృదయ పరివర్తనకు తగినటువంటి పనులు మనము చేస్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి ప్రియా నేస్తమా.
రోజున దేవాతి దేవుడు ఎందుకు మనల్ని హృదయ పరివర్తన కలిగి జీవించమంటున్నాడో దానికి కారణం ఏమిటో తెలుసా? ఇదిగో ఇప్పుడు మనం గలతీయులకు రాసిన లేఖలో చదువుకున్నటువంటి అంశాలు. ఆ శాంతి సమాధానం మనం ఎందుకు కోల్పోతున్నామంటే ఈ అక్క చెల్లెలను అన్నదమ్ములను ప్రక్కన ఉంచుకొని మనం జీవిస్తూ ఉన్నాం. క్రోధముతో, అసూయతో, అశాంతితో మనం ఉంటూ ఉన్నాం. అందుకే హృదయంలో పరివర్తనను మనము పొందుకోలేకపోతూ ఉన్నాం. త్రాగుబోతుతనము, విందులు, పార్టీలు, పబ్బన్నాలు, ఇదే విధంగా శరీరాన్ని అలసటగా ఉన్న దాన్ని శరీరాన్ని ఏం చేస్తున్నామంట? సుఖానికి సమర్పిస్తూ ఉన్నాం. మోహ తలంపులకు మనం సమర్పిస్తూ ఉన్నాం. అందుకే ప్రభువు బాధపడుతూ హృదయ పరివర్తన చెందండి అని మరి ఒక్కసారి ఈరోజున మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హృదయ పరివర్తన కలిగి మన పాపమును ఒప్పుకొని మన హృదయానికి తగినట్టుగా మనము మంచి పనులు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చదువుదాం. మత్తయి సువిశేషము 3వ అధ్యాయము 11వ వచనంలోని 2వ భాగాన్ని మనం చూసినట్లయితే, ఆయన మిమ్ము పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే మన హృదయ పరివర్తన కలిగి మన పాపమును ఒప్పుకొని పాపమును ఒప్పుకున్న తర్వాత పరివర్తన కలిగి పరివర్తనకు తగినట్లుగా మనం జీవించినప్పుడు ఆయన మనలను ఆత్మతోనూ అగ్నితోనూ నింపుతాడు అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దీనికి చక్కటి ఉదాహరణ అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 3-4 వచనాలు, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, ఆత్మ మీ పైనికి వచ్చినప్పుడు వారందరూ ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధ ఆత్మ అగ్ని నాలుకల వలె వారి శిరస్సు మీద వేం చేసి రావటం. అపోస్తల 2:2-4 మనం చదువుతూ ఉన్నాం. చూడండి, ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మతో మనం నింపబడుతూ ఉంటాం. ఆత్మ కార్యాలు మనం చేయగలుగుతూ ఉంటాం. కాబట్టి హృదయ పరివర్తన కలిగి మనల్ని జీవించమంటున్నాడు ప్రియా నేస్తమా. యేసు ప్రభు అంటే మనకు ఏముండాలంట? పిచ్చి ఉండాలి. యేసు ప్రభు అంటే మక్కువ ఉండాలి. ఎప్పుడైతే ఆయన మీద పిచ్చి, ఆయన మీద మక్కువ ఉంటూ ఉందో ఆత్మతో మనం నింపబడుతూ ఉంటాం. ఆత్మతో మనం ప్రయాణం చేయగలుగుతూ ఉంటాం. ఆత్మతో మనము ప్రశాంతంగా ఉండగలుగుతూ ఉంటాం. అలాంటి ఆత్మను దేవుడు మనకు వసగుతానంటున్నాడు. ఎప్పుడు? హృదయ పరివర్తన కలిగి జీవించినప్పుడు. ఒక 3 ఉదాహరణలు మనం చూసినట్లయితే కనుక లూకా సువిశేషము 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. తప్పిపోయిన కుమారుడు 17వ వచనంలో ఆయనకు కనువిప్పు కలిగిన తరువాత అక్కడి నుండి లేస్తున్నాడు. ఆయన మనసులో ఒకటి ప్రార్థన చేసుకుంటున్నాడు. తండ్రి దగ్గర వెళ్ళి ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. మనసులో ఏమనుకుంటున్నాడు అంట? నేను నా తండ్రికి ద్రోహం చేశాను. నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళి నేను నీ కుమారుని అనిపించుకునేదగను. నేను నిన్ను మోసం చేశాను. నీ పని వాళ్ళలో నన్ను ఉంచుకో, తద్వారా నేను 3 పూటల భోజనం చేయగలుగుతాను అని తన మనసులో కనువిప్పు కలిగి పరివర్తనలోనికి వచ్చి ప్రయాణమవుతూ ఉన్నాడు. దూరం నుంచి తండ్రి చూడగానే పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకుంటున్నాడు. కౌగిలించుకున్న తర్వాత తండ్రితో కుమారుడు అంటున్నాడు, తప్పిపోయిన వాడు ఏమంటున్నాడో తెలుసా? తండ్రి, నేను పరలోకమునకును. మనసులో అనుకోలే ఆ మాట, కానీ తండ్రి దగ్గరికి చూసేలకే ఆయన మనస్సు మారుతూ ఉంది. ఆయన పరలోకమునకును నీకును ద్రోహం చేసి తిని నీ కుమారుణ్ణి అనిపించుకునదగను. నీ పని వాళ్ళల్లో ఒక్కరిగా నన్ను పెట్టుకో అంటున్నాడు. కానీ తండ్రి ఊరుకుంటున్నాడా? కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని పని వాళ్ళను పిలిచి వానికి కాళ్ళకు చెప్పులు, చేతికి ఉంగరము, మేలి వస్త్రములను ధరింపచేయండి, కొవ్విన కోడెదూడను వధించండి, మనము విందారగించదము. ఎందుకనగా నా కుమారుడు హృదయ పరివర్తన కలిగి తిరిగి నా దగ్గరకు వచ్చాడు అంటున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, అలాంటి పరివర్తన మనలో రావాలి. జక్కయ్య జీవితంలో కూడా లూకా 19లో ఆయన పరివర్తనలోనికి వచ్చిన తర్వాత యేసుప్రభుని చూడాలనే ఆశ ఎప్పుడైతే కలిగిందో పరివర్తన ఆరంభమైంది. యేసుప్రభుని చూడాలి అనే ఆశ ఎప్పుడు మొదలైందో అప్పుడు పరివర్తన మొదలవుతుంది. ప్రియ స్నేహితులారా, ఆశ ఆయన చేసింది మేడి చెట్టు ఎక్కించింది. యేసుప్రభు ఆయన్ని చూస్తున్నాడు. ఆయన యేసుప్రభుని, చెక్కయ్య దిగిరా. ఎక్కడి నుంచి? చెట్టు నుంచి కాదు, కానీ నీ పాపము నుంచి, నీ అంతస్తు నుంచి, నీ అహంకారం నుంచి, నీ ధనము నుంచి, మొత్తం నుంచి నువ్వు దిగిరా. నేడు నేను నీ ఇంటిలో భోజనం చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఆనందముతో జక్కయ్య యేసు ప్రభువుని తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. ఆయన పంక్తిలో నుంచి కూర్చున్నవాడు నిలబడి అని వాక్యం సెలవిస్తుంది.
తన పాపమును, తన పరిస్థితిని అంతను ఒప్పుకొని, అయా నేను ఈ రోజు వరకు ఎవరికైతే అన్యాయం చేశానో సగం నా ఆస్తిని ఇస్తాను, ఎవరినైతే పీడించానో వారికి 4 రెట్లు ఇస్తాను అని తన పాపమును ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో నేడు ఇంటికి రక్షణ వచ్చిందని లూకా 19:8-9 మనకు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని ప్రియ బిడ్డలారా, రక్షణ ఒక యజమానుడు మారు మనసు పొందినప్పుడు కుటుంబము మొత్తము రక్షణలోనికి రావటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియనేస్తమా, ఇంకొక ఉదాహరణ, చివరి ఉదాహరణ మనం చూద్దాం. అపోస్తలుల కార్యం 9 మనం గమనిస్తూ ఉంటాం. సౌలు డమస్కస్ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఆయన ఆ ఎడారిలో క్రీస్తు పునరుత్థాన వెలుగుకు పడిపోతూ ఉంటాడు. మనందరికీ ఆ ఎపిసోడ్ తెలుసు కాబట్టి ఏం చేస్తున్నాడంట, పడిపోయినటువంటి వాడు ఎవరు నువ్వు అన్నప్పుడు, నీ హింసిస్తున్న క్రీస్తును నేనే అని యేసు ప్రభు అంటూ ఉన్నప్పుడు అననీయ దగ్గర పరిచయం. అననీయ ఆయన యొక్క కళ్ళను తెరుస్తూ ఉన్నాడు, చూపుని కోల్పోతున్నాడు. అంటే సౌలుగా ఆయన చచ్చిపోతూ ఉన్నాడు, పౌలుగా ఆయన మళ్ళీ జన్మిస్తూ ఉన్నాడు. ఈ 3 రోజులు చూపు లేనప్పుడు ఏం చేశాడో తెలుసా? 3 సంవత్సరాల క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను 3 రోజుల్లో నేర్చుకున్నాడు. 3 రోజుల్లో చూశాడు, 3 రోజుల్లో తర్ఫీదు పొందాడు. ఆ 3 రోజుల తర్ఫీదు తర్వాత ఆయన వెలుగును, అంటే క్రీస్తు వెలుగును ఆయన పొందుకొని సౌలు పౌలుగా మారి ఏం చేస్తున్నాడు? క్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తున్నాడు. క్రీస్తు నామం కోసము తాపత్రయపడుతున్నాడు. క్రీస్తు నామమును ఆయన జపించటానికి, తప్పించటానికి, చాటి చెప్పటానికి ఉర్రూతలు ఊగుతున్నాడు. చెరసాలలో ఉన్న, దెబ్బ తగిలిన, ఇబ్బందుల పాలైన ఏ నామాన్ని విడిచిపెట్టలేదు? క్రీస్తు నామాన్ని విడిచిపెట్టలేదు. దేవుని ప్రియ స్నేహితులారా, ఈ రోజున అలాంటి హృదయ పరివర్తన కలిగినటువంటి బిడ్డలు దేవునికి కావాలి అని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే మనం లూకా సువిశేషాన్ని జపించుకుంటూ పోతున్నటువంటి మనం ఈ రోజున మత్తయి సువిశేషం వెనక్కి 3వ అధ్యాయంలోనికి వచ్చామంటే దేవుడు మనందరికీ తెలియపరచాలనుకుంటున్నటువంటి మాట హృదయ పరివర్తన కలిగి జీవించండి అని. ఎప్పుడైతే ఆ హృదయ పరివర్తనలోనికి మనం రాగలుగుతూ ఉంటామో, ఆ పశ్చాత్తాప హృదయాన్ని మనము అలవర్చుకుంటామో, అప్పుడు ఏం దొరుకుతుందంట? పాప విముక్తి దొరుకుతూ ఉంటుంది. ఆయన రెండవదిగా మన హృదయానికి తగినట్టు మంచి కార్యాలను చేయటానికి ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆ తోడు ఎలా ఇస్తాడంట? ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా అగ్ని నాలుక వలె మనతో ఉంటాడు అని ఆయన అభయాన్ని ఇస్తున్నాడు. తద్వారా నీవు నేను ఆ ప్రేమను, ఆ దయను, ఆ కరుణను అలవరుచుకొని తోటివారి పట్ల అనుసారంగా జీవించే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ నేస్తమా, కాబట్టి ఈ రోజున మనము విన్నటువంటి ఈ మాటల అన్నిటినీ కూడా ఏం చేయాలంట? మన హృదయంలో పదిలపరుచుకోవాలి. అవకాశం దొరికినప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి చక్కగా మన యొక్క పాపమును ఒప్పుకోవాలి. చివరిగా ఇంకొక మాట మీకు తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. లూకా సువిశేషము 23వ అధ్యాయము 42వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే, 2 దొంగలు యేసు ప్రభుకి ఆ పక్క ఈ పక్క కొట్టబడ్డారు. అందులో కుడివైపునటువంటి దొంగ మంచి దొంగ అని ఆయనకు పేరు పెట్టాం. ఏమంటున్నాడంట? ఆ యొక్క ఎడమవైపు ఉన్నవాన్ని గర్దించి, నీవు నేను పొందుతున్నటువంటి శిక్ష న్యాయసమ్మతమైనది, కానీ ఈయన అన్యాయముగా మనందరి కోసం ఆయన సిలువనెక్కాడు, నీవు ఆయన్ని గద్దించువాడు అని ఆయన నోరు మూపించి యేసు ప్రభు వంకకు చూచి, ప్రభు నీవు పరలోకానికి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని తన హృదయం తెరచి తన పాపమును ఒప్పుకొని ఆయన వైపునకు చూసి చక్కటి పాప సంకీర్తనం చేస్తూ ఉన్నాడు. వెంటనే యేసు ప్రభు, నేడే నీవు నాతో పరలోక రాజ్యానికి రా అని ఆహ్వానిస్తున్నాడు. అలాంటి జీవితాన్ని మనము జీవించాలి. ప్రియ నేస్తమా, ఎప్పుడైతే హృదయ పరివర్తన కలిగినటువంటి జీవితాన్ని మనము అలవర్చుకుంటామో, నేర్చుకుంటామో, మనము మారి మనసు పొంది ఒక నూతన జీవితాన్ని జీవిస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు తప్పక నీకు నాకు ఆయన పరిశుద్ధతను అనుగ్రహించి, ఆయన వరప్రసాదాలను అనుగ్రహించి, ఆయన ప్రేరణ ద్వారా ముందుకు నడిపించే తత్వాన్ని, మనస్తత్వాన్ని మనకు వసగుతాడు. అలా వసగాలి అని అందరము 1 నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ రోజున నీవిచ్చినటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రములను తెలియపరుస్తూ ఉన్నా. హృదయ పరివర్తన కలిగి జీవించండి అంటూ ఉన్నా. పరలోక రాజ్యం సమీపించినది అంటూ ఉన్నా. హృదయ పరివర్తన కలిగి జీవించినప్పుడు ప్రభువా, నీవు మమ్మల్ని ఆత్మతో నింపుతావు అని వాక్యంలో సెలవిచ్చావు.
ప్రభువా, మేమందరము కూడా నీ ఆత్మను పొందుకొని ఆత్మకు తగ్గట్టుగా, హృదయానికి తగ్గట్టుగా మంచి పనులను చేసే గొప్ప హృదయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తద్వారా నీ పరలోక రాజ్యంలో నీ బిడ్డలముగా, నీ వారసులముగా నీ వైపునకు చూస్తూ ప్రభువా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే భాగ్యాన్ని, నాయనా నీ నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని వేడుకొనుచున్నాం. ఈ రోజు వరకు లోకంలో మేము ప్రయాణం చేసి ఉండవచ్చు, నైనా లోక ఆలోచనలతో మేము ఉండవచ్చు. ఈ వాక్యాన్ని ఆలకించినటువంటి మేము హృదయ పరివర్తన కలిగి చక్కటి పాప సంకీర్తనముతో గురువు దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకొని మేము ఒక నూతన జీవితాన్ని జీవించడానికి మాకు అర్హతను ప్రసాదించండి ప్రభా. మాకు యోగ్యతను ఇవ్వండి, మాకు ఆ మనస్తత్వాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. మేమందరం కూడా హృదయ పరివర్తన కలిగి ఈ లోకంలో ఉన్నంత కాలము నీ నామానికి గౌరవమును, నీ నామానికి మహిమను చేకూర్చు బిడ్డలముగా ఆశీర్వదించమని మా నాదుడును మీ కుమారుడునైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.